కృష్ణమోహన్, కనపడుతుంది. యా కళ్యాణ్. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మీరు దాదాపు 30 ఏళ్లకు పైగా మీడియాలో ఉన్నారు. తమిళనాడు రాజకీయాలు, ఇతర రాష్ట్ర రాజకీయాలు చూస్తూనే వచ్చారు. ఇప్పుడున్న పరిణామాల ప్రకారం అంటే విజయ్ పవర్ షేరింగ్ చేసుకోవద్దన్న ఉద్దేశంతోనే ఇటు టీవీకే నుంచి కానీ మిగతా వ్యక్తులను కానీ పిలవట్లేదా? అసలు ఈ సినారియో మొత్తాన్ని ఎలా చూడాలి ఒకసారి మీ 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 ఎక్స్పీరియన్స్తో మీరేమంటారు? కళ్యాణ్, దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది కళ్యాణ్. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టే సమయానికి దాదాపుగా 60 సంవత్సరాలుగా ఈ ద్రవిడ పార్టీలు రెండు, ఒకటి అన్నా డిఎంకే, రెండవది డిఎంకే, ఈ రెండు పార్టీలు మాత్రమే తమిళనాడుని గడిచిన 60 సంవత్సరాలుగా పాలిస్తూ వస్తున్న పరిస్థితిని మనం మర్చిపోకూడదు. అంటే ఒకసారి డిఎంకే ఇస్తారు, మరోసారి అన్నా డిఎంకే ఇస్తారు, ఇంకోసారి అన్నా డిఎంకే ఇస్తారు, మరోసారి డిఎంకే ఇస్తారు. వీళ్ళు చెబితే మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ దీంట్లోకి అధికారంలోకి రాలేని పరిస్థితి మనం చూసాం. అంటే దానికి వ్యతిరేకంగానే టీవీకే తన పార్టీని స్థాపించింది. అంటే విజయ్ చాలాసార్లు కూడా మీటింగ్ సభల్లో ఒక మాట చెప్పేవాడు, అది తమిళ్లోనే చెప్పేవాడు, నీయా నాయా, అంటే నువ్వా నేనా, నమ్మ రెండుకి వల్లనే వరణం ఇల్లానా వేరే పార్టీకి వరం కూడదు అని వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తో ఇన్నిసార్లు రాజకీయాలు చేశారు. అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకే, రెండు నువ్వన్నారా నేనన్నారా, అంతేగాని మూడో వ్యక్తి రావడానికి లేదు, మూడో వ్యక్తి ఈ రాష్ట్రంలో నిలబడడానికి లేదు, నువ్వేం చేసినా అవినీతి చేసినా నేను పట్టించుకోను, నేనేం అవినీతి చేసినా నువ్వు పట్టించుకోవద్దు అనేది వీళ్ళు క్లియర్ గా చేస్తున్న 8 సంవత్సరాల రాజకీయం అనే ఒక చిన్న నినాదంతోనే ఆయన క్లియర్ గా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఈ అవినీతి రెండు పార్టీలు అవినీతులు చేసేవి, రెండు పార్టీలు అవినీతి జరిగేది. ఒకరు అవినీతిలో ఒక పార్టీ అవినీతి చేస్తే ఇంకో పార్టీ దానికి సంబంధించి ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మారిన తర్వాత అసలు దీంట్లో ఇంత అవినీతి జరిగింది, లేకపోతే దీంట్లో ఇంత అవినీతి జరిగింది అనే సందర్భంలో ఎక్కడ ఛాన్స్ రాలా. ఎవరి పార్టీకి వాళ్ళు తినేవాళ్ళు, ఎవరి పార్టీకి వాళ్ళు సైలెంట్ గా అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది విజయ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అందుకే విజయ్ పర్టికులర్ గా ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయన కూడా కొంత మొండి పట్టుదలతో ఉన్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే ఈ రెండు పార్టీలతో మళ్ళీ నన్ను కలుపుకుంటే నేను కూడా వాళ్ళకి తేడా ఉండదు కదా, ఈ రెండు పార్టీ వ్యవహారాల శైలిలో నాకు వీళ్ళకి ఇంకా తేడా ఏంటి అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ తో ఆయన ఉన్నట్టుగా చాలా మంది చెప్తారు. అందుకనే ఇంత లేట్ అవుతుంది. లేకపోతే ఏఐడిఎంకేలో ఒక వర్గం పూర్తిగా ఆయనకి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆయన దాదాపుగా ఒక 14-15 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా క్యాంపులో ఉన్నారు. వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు టీవీకేకి. కానీ ఎందుకు టీవీకే అధినేత విజయ్ ఈ వ్యవహారంలో ఆయన వాళ్ళ మద్దతు తీసుకోవడంలో కొంత ఇష్టం చూపించట్లా. ఇక నాకు అవసరం లేదు, వాళ్ళ మద్దతుతో మనం ప్రభుత్వం చేయడం కంటే మనం రిజైన్ చేసుకుని గమ్మున ఉండడం మేలు, మనం ప్రజలకు ఇచ్చిన అంశాలు ఏంటి, మనం ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి అనే దాని మీద ఆయన ఉన్నారు. చాలా మంది ఏం చెప్తారు, మూడు రోజులైంది కనీసం అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అతను ఫెయిల్యూర్ అవుతున్నాడు, విజయ్కి రాజకీయం తెలియట్లేదు అని. కానీ విజయ్ విలువల మీద మాట్లాడుతున్నారు, విలువల మీద ఆయన పట్టుకుంటున్నారు. అందువల్లనే ఈ సమస్య వస్తోంది. స్వచ్ఛందంగా కొంతమంది వచ్చారని రావాలని ట్రై చేసినా మళ్ళీ నా పార్టీలో కూడా అదే డివికే అలా డిఎంకే అలాగే ఏఐడిఎంకే వ్యవహార స్థాయిలో పనిచేసిన వాళ్ళనే తెచ్చుకొని మళ్ళీ నా పార్టీలో పెట్టుకుంటే వాళ్ళు నా పార్టీలో కూడా అదే చేస్తారు కదా అనేది ఆయన ఉద్దేశం. అదే అవినీతి, అదే వ్యవహారాలు నడిపిస్తారు కదా అని ఆయన ఉద్దేశం. అందుకే ఆయన కొంత నడపట్లేదు. కాబట్టి ఈ రోజు కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కళ్యాణ్. లెఫ్ట్ పార్టీలతో ఆయన మాట్లాడబోతున్నారు. తర్వాత వాళ్ళు కూడా సెంట్రల్ కమిటీ మీటింగ్, సిపిఐ సెంట్రల్ కమిటీ మీటింగ్ 11 గంటలకి జరుగుతుంది. 3 గంటలకి సిపిఎం సెంట్రల్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అలాగే విసిఏ మీటింగ్ కూడా వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ పెడుతున్నారు. బహుశా ఈ రోజు ఒక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ మెజారిటీ కరెక్ట్ గా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది నాకు. 118 మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంటాడేమో తప్పితే దానికి మించి ఎక్కువ మెజారిటీ రాదేమో అనేది నాకున్న సమాచారం. బట్ ఈరోజు తమిళనాడులో కొంత ఆసక్తికరం. అంటే తమిళనాడు గవర్నర్ ఏదైతే ఆయన వ్యవహార శైలి మీద మాత్రం నిరసనలకి 11 గంటలకి చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది.
అయితే కృష్ణమోహన్ మీరు అన్నట్టు ఒకవేళ మెజారిటీ నంబర్ని టచ్ చేస్తే తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ఉండే అవకాశం ఉందా? గొంతమ్మ కోరికలు సిపిఐ సిపిఎం కానీ కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ కానీ క్యాబినెట్లో బర్త్లు అడగడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా? స్టేబుల్గానే గవర్నమెంట్ రన్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది? అంటే బేసిక్ గా ఒకటి కళ్యాణ్, ముందు నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇక వేరే లెక్కలు మారిపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ విజయ్ వ్యవహరిస్తున్న ఒక లైన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడమో లేకపోతే అక్కడ అతన్ని మద్దతు తెలపడానికి వన్స్ పవర్ చేతిలోకి తీసేసుకున్న తర్వాత మిగతా పెద్దగా ఇష్యూస్ రాకపోవచ్చు. వారిని అడ్జస్ట్ చేసుకునే టైంలో ఒక టీం పని చేస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు కొంత అడ్జస్ట్ చేయడానికి, లేదు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాళ్ళని మాట్లాడుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ఆ పవర్ ని అందుకోవడానికే బీజేపీ అడ్డు తగులుతుంది, గవర్నర్ అడ్డు తగులుతున్నాడు. 118 మ్యాజిక్ తో ముందు పవర్ ఎంటర్ తీసుకుంటే ఫర్దర్ గా జరిగే మిగతా అన్ని లెక్కలు సరి చేసుకోవచ్చు. ఆ లెక్కలకి పెద్ద ఇష్యూస్ ఏముండవు. ఆ లెక్కలు ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోతాయి. ఈ లోపల ఈ పార్టీలోనే వ్యవహారం ఎట్లుంటుందో తెలియదు, ఏఐటీఎంకేలో ఎట్లుంటుందో తెలియదు, డిఎంకేలో ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ పార్టీకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలపడానికి సిద్ధమవుతారేమో విజయ్కి. ఇవన్నీ లెక్కలు వేరే లెక్కలు, అవన్నీ ఊహించలేము మనం. ఆ తర్వాత చాలా మంది ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టపడడానికి, తర్వాత వాళ్ళు ముందుకొచ్చే ప్రయత్నాలు, ముందుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అటువంటి సందర్భాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. సో ఆ యాంగిల్ ని మనం చూడాలి. ముందు పవర్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ రాజకీయాలు పూర్తిగా మారుతాయి. తర్వాత అక్కడున్న ఆయనకి మద్దతు ఉంటుందా, తర్వాత పూర్తి స్థాయిలో మద్దతు ఎంతకాలం ఉంటుంది లేదు అని దాన్ని అతను చేసుకుంటాడు. ఒకవేళ అది చేసుకోలేకపోతే విజయ్ ఫెయిల్యూర్ అవుతాడు. అక్కడ అటువంటి పరిస్థితులు ఉంటాయి. 1991లో కూడా రాష్ట్రపతి పాలన తమిళనాడులో విధించారు. రాష్ట్రపతి పాలన విధించడంలో అక్కడేం కొత్త కాదు. 1991లో కూడా ఈ సీన్ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ రోజు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు కొంత అభ్యంతరకరమే. ఇది ఎంత పెద్ద ఇదైనా కూడా అది ఆ వ్యవహార శైలి మాత్రం కొంత అభ్యంతరకరమే. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అందులో పబ్లిక్ కూడా ఈ రోజు కొంత రియాక్ట్ అవుతున్నారు, నిరసనలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం టీవీకే చీఫ్ కూడా ఖచ్చితంగా సిపిఐ సిపిఎంలతో మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నారు. 11 గంటలకి సిపిఐ తమ కేంద్ర కమిటీతో మాట్లాడుకుంటుంది. 3 గంటలకి సిపిఎం వాళ్ళు కూడా వాళ్ళ కమిటీతో మాట్లాడుకుని డెసిషన్ ఈ రోజు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు లైన్ క్లియర్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఒక సీరియల్ని తలపిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతి గంటకు ఒక్కొక్క ఎపిసోడ్ లాగా కొత్త కొత్త ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తున్నాయి. సో గవర్నర్ అయితే అడ్డుపడుతున్నారు క్లియర్గా, చాలా క్లియర్గా. విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయనీయకుండా ఆయన ఎప్పటికప్పుడు మెలిక పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన డిఎంకే ఏఐడిఎంకే ఈ రెండు ప్రధాన పార్టీలు ఏవైతే ప్రభుత్వంలో అయితే మీరుండాలి లేకపోతే మేముండాలి అన్న నినాదం దాదాపు 60 సంవత్సరాల పాటు తమిళనాడు రాజకీయాలను, తమిళ ప్రజలను ఇద్దరు పంచుకున్నారు. వాళ్ళ అవినీతి బయటపడకుండా అన్ని రకాలుగా వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మూడో వ్యక్తిగా విజయ్ వస్తున్నాడు. డిఎంకే పార్టీకి సంబంధించి ఉదయనిధి స్టాలిన్, అలాగే తనతో పాటు ఉన్న కొంతమంది యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు, వీరందరూ కూడా ఒకవేళ విజయ్ సీఎంగా కూర్చుంటే, సీఎం పదవిలో కూర్చుంటే కనుక గతంలో ఎంజీఆర్ ఎలా అయితే డిఎంకేలని ఆయన బతుకున్నన్ని రోజులు డిఎంకే ఇంకా పవర్లోకి రాని సిట్యువేషన్, ఆ సిట్యువేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది విజయ్ చీఫ్ మినిస్టర్గా కూర్చుంటే కనుక అంటూ ఒక వర్గం అయితే ఖచ్చితంగా స్టాలిన్తో డిస్కషన్ చేసింది అంటూ ఇంటర్నల్గా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అది వాస్తవం అయితే ఏఐడిఎంకే అలాగే డిఎంకే ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కుట్ర పన్నుతున్నాయా? అంటే వాస్తవానికి మరి నిజంగా గవర్నర్ ఇంత సమయాన్ని ఎందుకు బై చేస్తున్నాడు? ఏదో గూడుకుటాని ఏదో కుట్ర జరుగుతుంది అన్న ఉద్దేశం టీవీకే వర్గాల్లో ఉంది. ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా చేస్తే టీవీకే ఎమ్మెల్యేలు మొత్తంగా 107 మంది 107 ఎమ్మెల్యేస్ అందరం కూడా మూకుముడిగా రిజైన్ చేస్తామంటూ వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవచ్చు. మరోపక్కన సిపిఐ, సిపిఎం, యూడిఎంఎల్ అలాగే వీసీకే ఇలాంటి పార్టీలు ఇవాళ మరి విజయ్కి మద్దతు తెలపబోతున్నాయా? ఆ మ్యాజిక్ ఫిగర్ని అందుకుంటే
దాని తర్వాత పవర్ పాలిటిక్స్ అనేది మారిపోతుంది ఖచ్చితంగా అంటూ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒక్కసారి పదవిని అధిరోహించిన తర్వాత ఇంకా అప్పుడు దాని తర్వాత పొలిటికల్ గేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. విజయ్ కూడా ఈ రెండు పార్టీలని ముందు నుంచి తను ముందు నుంచి మాట్లాడుకొచ్చిన స్లోగన్స్ కూడా ఏమున్నాయి చాలా క్లియర్గా. నాకు రాజకీయం తెలీదు, నాకు అవినీతి తెలీదు అన్న మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఆ అవినీతి పరమైన పార్టీలతోని అంటే డిఎంకే ఏఐడిఎంకేని అవినీతి పార్టీలు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అదే ఎజెండా 8 స్పీచెస్ ఇచ్చాడు. రాష్ట్రం మొత్తంగా 8 స్పీచ్లు 18 రోడ్ షోలు చేశారు విజయ్. ఆ 8 స్పీచుల్లో కూడా డిఎంకే నా పొలిటికల్ ఎనిమి, రాజకీయ పరంగా నాకు డిఎంకే ఎనిమి, అలాగే ఐడియాలజికల్ ఎనిమి ఆర్ఎస్ఎస్ అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళతోనే అంటే ఏఐడిఎంకే డిఎంకే ఇలాంటి ప్రధాన పార్టీలతో ముందుకెళ్ళే ఇంట్రెస్ట్ అతనికి లేనట్టు చాలా క్లియర్గా ఉంది. అతని సిద్ధాంతాలు, అతను ప్రజలకిచ్చిన వాగ్దానాలు వీటన్నిటిని నిలబెట్టుకోవాలి అంటే ఈ ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులను కలుపుకొని వెళ్తే అది సాధ్యమయ్యే అవకాశం ఉండదు. వాళ్ళు మళ్ళీ అవినీతి చేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ ప్రజల్లో నా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే విజయ్ తనకి ఎక్స్పీరియన్స్ లేదని నిన్నటిదాకా వచ్చిన నినాదాలను కొట్టిపారేయడానికి ఇదొక వాస్తవం అనుకోవచ్చు. తను ఒక ఎథిక్స్ని, ఒక ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తూ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి కొంత టైం బై చేసినా కూడా చిన్న పార్టీల నుంచి, ఇతర పార్టీల నుంచి తన మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన ఆ నంబర్స్ని పోగు చేసుకుందామన్న ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ఆయన పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంతా మనం ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆర్టీవీలో ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ వస్తూనే ఉన్నాం. కానీ దీనికి సంబంధించి ఆర్టీవీ వ్యూవర్స్ అందరూ కూడా మీ అభిప్రాయాలని వందల కొద్ది, వేల కొద్ది కామెంట్ల రూపంలో అలాగే మా ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొని మీ అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు మాకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న బులెటిన్స్లో కూడా, రానున్న స్టోరీస్లో కూడా, ఖచ్చితంగా బ్రేకింగ్స్లో కూడా మీ అందరి అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా మనందరం కలిసి ఒక డిబేట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు జరుగుతుంది ఈ పరిణామాలన్నీ, ఒకవేళ విజయ్ని అడ్డుకోవడానికి ఏ శక్తులు వెనకాల ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా సిట్యువేషన్ ఒక్కసారి ఫస్ట్ నుంచి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే విజయ్ ఎలక్షన్ రిజల్ట్ రోజు 108 సీట్లని ఆయన సాధించారు. 2 చోట్ల పెరంబూర్ అలాగే తిరుచి ఈస్ట్ ఈ 2 ప్లేసెస్ నుంచి కూడా విజయ్ ఆయన గెలవడం, ఫుల్ మెజారిటీతో గెలవడం జరిగింది. మరోపక్కన స్టాలిన్ ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ని కూడా విజయ్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొల్లగొట్టారు. దాని తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారు. May 6th గవర్నర్ని కలుస్తారు. May 7th రోజు ఆయన ప్రమాణ స్వీకారం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరుగుతుంది అని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. ఒక సెన్సేషనల్ న్యూస్, నేషనల్ వైడ్ దేశం మొత్తంగా దీనిపైన చర్చించారు. అసలు విజయ్ ఎలా సాధించాడు? 8 స్పీచ్లు మాత్రమే, 8 సభల్లో స్పీచ్లు మాత్రమే ఇచ్చాడు. ఏ మీడియాతోని మాట్లాడలేదు, ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, 18 రోడ్ షోలు చేశాడు. దీంతోనే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎలా ఎదిగాడు అంటూ దాని మీద చర్చలు జరిగాయి, అనాలిసిస్ వీడియోస్ వచ్చాయి. సో ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ గవర్నర్ ఇమీడియట్గా లేదు, మీ దగ్గర మెజారిటీ లేదు, ఆ మెజారిటీని మీరు ఆ ఎమ్మెల్యేస్కి సంబంధించిన ఆ సపోర్ట్ని, ఆ సిగ్నేచర్స్ని తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి, అప్పుడు మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి నేను అనుమతిస్తాను. ఒక్కసారి మొదటగా చెక్ పాయింట్ని పెట్టారు. దాని తర్వాత ఇమీడియట్గా ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ షణ్ముగం ఆయన రిసార్ట్ రాజకీయాలకు తెరలేపారు. పాండిచేరిలోని ఒక రిసార్ట్లో 27 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని టీవీకేకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశాన్ని పళనిస్వామికి డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్కన డిఎంకే స్టాలిన్ మాత్రం చాలా క్లియర్గా ప్రజల తీర్పుని యాక్సెప్ట్ చేస్తున్నాను, అపోజిషన్లో ఉంటాను, ఖచ్చితంగా విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అన్ని రకాలుగా గవర్నరు సహకరించాలి, ఇది తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు, వాళ్ళ తీర్పుకి వ్యతిరేకంగా ఇది రాజ్యాంగబద్ధమైన విషయం కాదంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరోపక్కన ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, కమల్ హాసన్ లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా ఇటు విజయ్కి ప్రమాణ స్వీకారం చేసుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఎంతమందో మాట్లాడారు. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఖుష్బూ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చింది, ఖచ్చితంగా విజయ్కి నేను సపోర్ట్ చేస్తాను, విజయ్ ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి గవర్నర్ అన్ని రకాలుగా సహకరించాలంటూ కూడా మాట్లాడారు. ఇంతమంది మాట్లాడినా కూడా గవర్నర్ మాత్రం తన స్టాండ్ని వెనకకి తీసుకోవట్లేదు. 118 మందికి సంబంధించిన ఆ సపోర్ట్ని వాళ్ళందరినీ ప్రూవ్ చేసుకోవాలి రాజ్భవన్లోనే.
ఇప్పుడు సాధారణంగా ఓత్ సెరమనీ జరిగిన తర్వాత అంటే ప్రమాణ స్వీకారం చేసి ఓ 14 రోజుల సమయం కూడా ముందుగానే అడిగాడు విజయ్. మే 6న గవర్నర్ని కలిసినప్పుడు, ఫస్ట్ టైం కలిసినప్పుడు 14 డేస్ టైం ఇవ్వండి, నా స్ట్రెంత్ని నేను ఖచ్చితంగా, నా మెజారిటీని, నా స్ట్రెంత్ని నేను ఎగ్జిబిట్ చేసుకుంటాను, నేను ఫ్లోర్ టెస్ట్కి వెళ్తాను అంటూ ఆయన సమయం అడిగినా కూడా ఆప్షన్ ఇవ్వట్లేదు. గతంలో కర్ణాటకలో మనం చూస్తే 80 సీట్లు వచ్చినా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మరి అక్కడ గవర్నరు సహకరించారు బీజేపీకి. మరి ఇక్కడ సహకరించట్లేదంటూ అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. విజయ్ మాత్రం తన శాంక్టిటీ, తన పార్టీకి ఉన్న శాంక్టిటీ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ప్రజలకి ఒక కరప్షన్ లేని ప్రభుత్వాన్ని ఇస్తాను, ఒక మంచి ప్రజాపాలనను, ప్రజాసేవను చేస్తాను అన్న ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే ఇదంతా ఫైట్. లేదంటే టీవీకేకి సంబంధించి ఇటు ఏఐడిఎంకేకి సంబంధించిన షణ్ముగంతో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంది. అలాగే టీవీకే పార్టీ నుంచి కూడా మద్దతు తెలిపే వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కూటమికి సంబంధించిన పార్టీలు వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయినా కూడా వాళ్ళందరినీ కలుపుకు వెళ్ళే అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ప్రజలకి ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశాన్ని విజయ్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు, చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ నిజంగానే వాస్తవానికి డిఎంకే, ఏఐడిఎంకే ఈ రెండు పార్టీలు కూడా ఒక కూటమిగా ఫామ్ అయి గవర్నమెంట్ని ఫామ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాయి. అందుకే విజయ్ పార్టీకి సంబంధించిన వర్గాలన్నీ కూడా 107 మంది ఎమ్మెల్యేలను అవసరమైతే ఖచ్చితంగా మేమందరం కూడా రిజైన్ చేస్తాము అంటే ఆబ్వియస్గా మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి. సాధారణంగా ప్రెసిడెంట్ రూల్ తీసుకురావడానికి కూడా 1994లో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసుని సుప్రీంకోర్టు వాదించినప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది చాలా క్లియర్గా. మీరు ప్రెసిడెంట్ రూల్ని ఇమీడియట్గా అప్లై చేయలేరు. ఎక్కడైనా కూడా మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే గవర్నర్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అసెంబ్లీని సస్పెండ్ చేసిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని పిలిచి మీరు మెజారిటీని ప్రూవ్ చేసుకోండి అంటూ కొంత సమయం ఇవ్వండి. అప్పటికి అవ్వకపోతే ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళాలని చెప్పి నెక్స్ట్ స్టెప్ ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళడం. ఫ్లోర్ టెస్ట్ అవ్వకపోయినా మళ్ళీ అసెంబ్లీని సస్పెండ్ చేసి మరింత సమయాన్ని కూడా ఇస్తారు. మరొకసారి మాట్లాడుకోండి, పార్టీలన్నీ చర్చించుకోండి, ఎవరెవరు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు అంటూ మళ్ళీ ఒకసారి సమయాన్ని ఇస్తారు. అప్పటికీ అవ్వకపోతే గవర్నమెంట్ ఎలక్షన్స్నే డిజాల్వ్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ స్టెప్స్ ఉన్నా కూడా వీటన్నిటిని బైపాస్ చేస్తూ గవర్నర్ తీసుకున్న డెసిషన్స్ పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. వందల కొద్ది వస్తున్న కామెంట్స్ అన్ని కూడా నేను చదవలేని పరిస్థితి, బట్ నేను వాటన్నిటిని చూస్తున్నాను. నెక్స్ట్ స్టోరీస్లో, నెక్స్ట్ బ్రేకింగ్స్లో ఖచ్చితంగా ఫోన్ కాల్స్లో మీ అభిప్రాయాలను తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా దీనిపైన డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి మీ అభిప్రాయాలన్నీ కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.